వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో ఏపీడిఎస్సి 2025 ఎడ్జిటీలో వచ్చినటువంటి ఇంగ్లీష్ బిట్స్కి మనము ఆన్సర్లు చూద్దాం. మరి మొదటి క్వశ్చన్ చూద్దాం. ఇవన్నీ కూడా ఫైనల్ కీలో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఇవన్నీ కూడా ఫైనల్కి వచ్చినటువంటి ఆన్సర్లు అనమాట. ఇవన్నీ కూడా సరే. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఏముందంటే చూస్ ద ఇంటరాగేటివ్ ఫార్మ్ ఆఫ్ ద స్టేట్మెంట్ షీ ప్లేస్ టెన్నిస్ ఆన్ వీకెండ్స్. చూస్ ద ఇంటరాగేటివ్ ఫార్మ్ ఆఫ్ ద స్టేట్మెంట్ షీ ప్లేస్ టెన్నిస్ ఆన్ వీకెండ్స్. దీనికి ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ ఏమంటే దీనికి ఆన్సర్ 4th ఇచ్చినాడు ఇక్కడ. డస్ షీ ప్లే టెన్నిస్ ఆన్ వీకెండ్స్. డస్ షీ ప్లే టెన్నిస్ ఆన్ వీకెండ్స్. షీ ప్లేస్ టెన్నిస్ ఆన్ వీకెండ్స్ యొక్క ఇంటరాగేటివ్ ఫామ్ ఏమంటే డస్ షీ ప్లే టెన్నిస్ ఆన్ వీకెండ్స్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. దే హ్యావ్ విజిటెడ్ ప్యారిస్ బిఫోర్. దీనికి ఇచ్చినటువంటి ఇక్కడ ఏముందంటే చూస్ ద నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్ గివెన్ అబో. చూస్ ద నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్ గివెన్ అబో అన్నాడు ఇక్కడ. మరి దే హ్యావ్ విజిటెడ్ ప్యారిస్ బిఫోర్కు నెగిటివ్ ఫామ్ ఏమి ఇచ్చినట్టు ఇక్కడ దీనికి ఆన్సర్ థర్డ్ వన్ ఇచ్చినట్టు ఇక్కడ. థర్డ్ ఏమంటే దే హ్యావ్ నాట్ విజిటెడ్ ప్యారిస్ బిఫోర్ అనేటువంటిది దే హ్యావ్ విజిటెడ్ ప్యారిస్ బిఫోర్కు నెగిటివ్ ఫామ్ అనమాట. దే హ్యావ్ నాట్ విజిటెడ్ ప్యారిస్ బిఫోర్, థర్డ్ వన్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద సింగులర్ నౌన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. అని ఇక్కడ. మరి దీనికి సింగులర్ నౌన్ ఇక్కడ ఏమంటే ఇక్కడ యాక్సిస్ అనమాట. యాక్సిస్ అనేటువంటిది సింగులర్ నౌన్ కిందకి రావడం జరుగుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ ద వర్బ్ టెలికాస్ట్. టెలికాస్ట్ యొక్క పాస్ట్ టెన్స్ ఇక్కడ ఏమంటే ఇక్కడ అది కూడా టెలికాస్ట్కి పాస్ట్ టెన్స్ కావడం జరుగుతుంది అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐ డాష్ ఆస్క్ టు మెండ్ దట్ విండో ఫర్ 6 weeks. వెన్ ఆర్ యూ గోయింగ్ టు డూ ఇట్ అన్నాడు ఇక్కడ. సో ఐ డాష్ ఆస్క్ టు మెండ్ దట్ విండో ఫర్ 6 weeks. వెన్ ఆర్ యూ గోయింగ్ టు డూ ఇట్ అన్నాడు ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఏమంటే చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అన్నాడు. అన్నాడు ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ. సెకండ్ ఏముంది ఇక్కడ హ్యావ్ బీన్ ఆస్కింగ్ యూ అంట. సో మనసు కలిసి చదువు మనము. ఐ హ్యావ్ బీన్ ఆస్కింగ్ యూ టు మెండ్ దట్ విండో ఫర్ 6 weeks. వెన్ ఆర్ యూ గోయింగ్ టు డూ ఇట్ అని ఇక్కడ. ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐ డాష్ నో ద రిజల్ట్ ఇన్ ఎ వీక్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అని ఇక్కడ. దీనికి ఆన్సర్ ఏమంటే సో థర్డ్ ఏముంది ఇక్కడ ఐ విల్ నో ద రిజల్ట్ ఇన్ ఎ వీక్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హర్షిత ఎయిమ్డ్ డాష్ బికమింగ్ అండ్ ఎయిర్ హోస్టెస్. చూస్ ద ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అన్నాడు ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఏమంటే సెకండ్ ఏముంది ఇక్కడ యాక్టర్ ఇచ్చినాడు ఇక్కడ. హర్షిత ఎయిమ్డ్ అట్ బికమింగ్ అండ్ ఎయిర్ హోస్టెస్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వీ హ్యావ్ బీన్ హియర్ సిన్స్ 4 o'clock. ఇన్ ద అబో సెంటెన్స్ సిన్స్ ఇండికేట్స్ అని ఇక్కడ. మరి సిన్స్ దేన్ని సూచిస్తుంది అంటే దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. సో సిన్స్ అనేటువంటిది పాయింట్ ఆఫ్ టైంను సూచించడం జరుగుతుంది అనమాట. ఫర్ అనేటువంటిది పీరియడ్ ఆఫ్ టైంను సూచిస్తుంది. సిన్స్ ఏమో పాయింట్ ఆఫ్ టైం సూచిస్తుంది అనమాట అది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద వర్డ్ విత్ ఏ సైలెంట్ జీ. అని ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ అంటే థర్డ్ వన్ ఇక్కడ. థర్డ్ ఏముంది ఇక్కడ రీన్ REIG అనేటువంటి దీంట్లో జీ సైలెంట్ ఇక్కడ. రీన్ అనమాట దాని యొక్క ప్రొనౌన్సియేషన్ రీన్ REIGN రీన్ అంటారు దాన్ని. సో జీ సైలెంట్ ఇక్కడ. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ చూస్ ద వర్డ్ దట్ కమ్స్ ఇన్ ద 4th place వెన్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇక్కడ. చూస్ ద వర్డ్ దట్ కమ్స్ ఇన్ ద 4th place వెన్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ అరేంజ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ అనేటువంటిది సెకండ్ ఏముంది ఇక్కడ BER బేర్ ఇక్కడ. మరి ఫస్ట్ ఏమొస్తుంది చెప్పండి యాపిల్, సెకండ్ బాల్, థర్డ్ వన్ బ్యాట్, ఫోర్త్ వన్ బేర్. సో బేర్ ఇక్కడ మనకు ఆల్ఫాబెటికల్ 4th వర్డ్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐ ఆమ్ ఆన్ నైట్ డ్యూటీ వెన్ యూ గో టు డాష్. ఐ గో టు డాష్ అంటే ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఐ ఆమ్ ఆన్ డ్యూటీ వెన్. సో దీనికి ఆన్సర్ థర్డ్ కాబట్టి వెన్ యూ గో టు బెడ్ ఐ గో టు వర్క్. అనమాట. దీనికి ఆన్సర్ అవుతుంది ఐ ఆమ్ ఆన్ నైట్ డ్యూటీ వెన్ యూ గో టు బెడ్ ఐ గో టు వర్క్. మరి నెక్స్ట్ బాంబే ఈజ్ డాష్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. చూస్ ద ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అని ఇక్కడ. దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ ఇక్కడ బాంబే ఈజ్ ద మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద పోయం విండ్ ఈజ్ రిటన్ బై సుబ్రహ్మణ్య భారతి
ఇన్ తమిళ్ అండ్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ బై డాష్ అండి ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ థర్డ్ ఏమి ఇచ్చిన ఇక్కడ ఏకే రామానుజన్. ద పోయం విండ్ ఈజ్ రిటన్ బై సుబ్రహ్మణ్యం భారతి ఇన్ తమిళ్ అండ్ ఇట్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ బై ఏకే రామానుజన్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షార్ట్ స్టోరీ ఈజ్ రిటన్ బై లియో టాల్స్టాయ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షార్ట్ స్టోరీ ఈజ్ రిటన్ బై లియో టాల్స్టాయ్. దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చిన ఇక్కడ. సెకండ్ ఇక్కడ త్రీ క్వశ్చన్స్ అనేటువంటి షార్ట్ స్టోరీ లియో టాల్స్టాయ్ చేత రచించబడింది. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టైపికల్ ఫీచర్ ఆఫ్ అన్ ఎడిటోరియల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టైపికల్ ఫీచర్ ఆఫ్ అన్ ఎడిటోరియల్. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఫోర్త్ ఇక్కడ ఎల్లో జర్నలిజం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టైపికల్ ఫీచర్ ఆఫ్ అన్ ఎడిటోరియల్. దానికి ఆన్సర్ అంటే ఎల్లో జర్నలిజం అనమాట. ఫోర్త్ వన్. మరి టైపికల్ ఫీచర్కి వచ్చినటువంటి మిగతా ఆప్షన్ ఏమన్నా ఇక్కడ ఇన్ డెప్త్ అనాలిసిస్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, ఎమోషనల్ అపీల్ టు ద రీడర్స్, అథారిటేటివ్ టోన్ అనుకున్నాడు. ఈ మూడు కూడా టైపికల్ ఫీచర్స్ అనమాట. కానీ ఫోర్త్ వన్ మాత్రం టైపికల్ ఫీచర్స్ కాదు, దేనికంటే ఎడిటోరియల్కి అనమాట అది. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద లెంత్ ఆఫ్ ఏ ప్రీసిస్. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద లెంత్ ఆఫ్ ప్రీసిస్ అని లెంత్ ఆఫ్ ఏ ప్రీసిస్ అంట. మరి దీనికి ఆన్సర్ థర్డ్ వన్ ఇక్కడ. థర్డ్ ఏమిచ్చినట్టు ఇక్కడ ఇట్ షుడ్ బి షార్టర్ దాన్ ద ఒరిజినల్ టెక్స్ట్. ప్రీసిస్ యొక్క ఇక్కడ లెంత్ ఏమంటే ఇక్కడ అది ఒరిజినల్ యొక్క టెక్స్ట్ కంటే కూడా చిన్నదిగా ఉంటుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇన్ ద కాగ్నిటివ్ డొమైన్ కాంప్రిహెన్షన్ రిఫర్స్ టు. మరి దీనికి ఆన్సర్ ఫస్ట్ ఇక్కడ అండర్స్టాండింగ్ ఆఫ్ న్యూ నాలెడ్జ్ అనేటువంటిది కాగ్నిటివ్ డొమైన్ ఉన్నటువంటి కాంప్రిహెన్షన్ అనమాట ఇక్కడ. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద టైప్ ఆఫ్ అసెస్మెంట్ దట్ ద కన్స్ట్రక్టివ్ అప్రోచ్ priorities. Choose the type of assessment that the cognitive approach priorities అని ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ సెకండ్ వన్ ఇక్కడ గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది కాగ్నిటివ్ అప్రోచెస్లో ఉన్నటువంటి ప్రియారిటీ అనమాట అది. చూస్ ద టైప్ ఆఫ్ అసెస్మెంట్ దట్ ద కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ప్రియారిటీస్ అని ఇక్కడ. దీనికి ఆన్సర్ ఏమంటే గ్రూప్ డిస్కషన్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐడెంటిఫై ద కాంపోనెంట్ ఆఫ్ రీఇన్ఫోర్సింగ్ దట్ ఇన్వాల్వ్స్ ప్రైసింగ్ ఆఫ్ అప్రిషియేటింగ్ స్టూడెంట్స్ యూజింగ్ వెర్బల్ ఎక్స్ప్రెషన్ అని ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఇక్కడ ఫస్ట్ ఏముంది ఇక్కడ పాజిటివ్ వెర్బల్ రీఇన్ఫోర్స్మెంట్ అట. మళ్ళీ చూద్దాము. ఐడెంటిఫై ద కాంపోనెంట్ ఆఫ్ రీఇన్ఫోర్సింగ్ దట్ ఇన్వాల్వ్స్ ప్రైజింగ్ ఆర్ అప్రిషియేటింగ్ స్టూడెంట్స్ యూజింగ్ వెర్బల్ ఎక్స్ప్రెషన్. మరి దీనికి ఆన్సర్ ఏమంటే పాజిటివ్ వెర్బల్ రీఇన్ఫోర్స్మెంట్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐడెంటిఫై ద టెక్నిక్ దట్ ఇన్వాల్వ్స్ స్టూడెంట్స్ రీరైటింగ్ ఎ టెక్స్ట్ యూజింగ్ దేర్ ఓన్ వర్డ్స్. అనేది దీనికి ఆన్సర్ ఏమంటే సెకండ్ ఏమిచ్చిన ఇక్కడ పారాఫ్రేజింగ్ అనేటువంటి దీనికి ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఐడెంటిఫై ద టెక్నిక్ దట్ ఇన్వాల్వ్ స్టూడెంట్స్ రీరైటింగ్ ఎ టెక్స్ట్ యూజింగ్ దేర్ ఓన్ వర్డ్స్. మరి దీనికి ఆన్సర్ ఏమంటే పారాఫ్రేజింగ్ అనేటువంటిది దీనికి ఆన్సర్ అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ స్పీకింగ్ స్ట్రాటజీస్. మరి దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చినాడు. సెకండ్ ఏముంది ఇక్కడ దే ఆర్ ఇర్రెలెవెంట్ ఫర్ బిగినర్స్. చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ స్పీకింగ్ స్ట్రాటజీస్. ఇన్కరెక్ట్ అనమాట ఇది. దే ఆర్ ఇర్రెలెవెంట్ ఫర్ బిగినర్స్ అని ఇది రాంగ్ అనమాట, ఇది ఇన్కరెక్ట్ అనమాట. మరి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఏమోనంటే అబౌట్ స్పీకింగ్ స్ట్రాటజీస్ కోసము ఫస్ట్, థర్డ్, ఫోర్త్ కాబట్టి చూద్దాం ఇక్కడ మనం. దే హెల్ప్ లెర్నర్స్ మేనేజ్ కమ్యూనికేషన్ సిచ్యువేషన్స్. థర్డ్ వన్ ద ఎయిడ్ ఫ్లూయెన్సీ అండ్ న్యాచురల్నెస్. తర్వాత ఫోర్త్ వన్ దే యాడ్ ఎమోషన్స్ టు స్పీచ్. తర్వాత క్వశ్చన్ చూద్దాము. చూస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ పీర్ టు పీర్ టీచింగ్. మరి దీనికి ఆన్సర్ ఏమంటే థర్డ్ వన్ ఇక్కడ. థర్డ్ ఏముంది ఇక్కడ టు ఫాస్టర్ కొలాబరేషన్ అండ్ లెర్నింగ్. అనేటువంటిది దీనికి ఆన్సర్ అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ ఈజ్. దీనికి ఆన్సర్ థర్డ్ ఇక్కడ. థర్డ్ ఏముంది ఇక్కడ ఐడెంటిఫైయింగ్ డిజైర్డ్ అవుట్కమ్స్ ఆఫ్ లెర్నింగ్.
ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ ఈజ్, దీనికి ఆన్సర్ ఏమంటే ఐడెంటిఫైయింగ్ డిజైర్డ్ అవుట్కమ్స్ ఆఫ్ లెర్నింగ్ అని ఇక్కడ. మరి నెక్స్ట్ లాస్ట్ చూద్దాము. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. మరి ఇన్కరెక్ట్ ఉన్నటువంటి స్టేట్మెంట్ ఇక్కడ ఏముందంటే దీనికి సెకండ్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ గ్లోబల్ యాజ్ ద ఫస్ట్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ గ్లోబల్లీ యాజ్ ద ఫస్ట్ లాంగ్వేజ్. ఇది రాంగ్ అవుతుంది అనమాట. సో గ్లోబల్గా ఉపయోగిస్తారు కానీ ఫస్ట్ లాంగ్వేజ్గా మాత్రం కాదనమాట. మరి మిగతా స్టేట్మెంట్లు ఏమంటే కరెక్ట్ స్టేట్మెంట్ అంటే 1, 3, 4 కాబట్టి. సో ఫస్ట్ ఏముంది ఇక్కడ, ఇంగ్లీష్ ఈజ్ యూజ్డ్ ఇన్ మెనీ కంట్రీస్ ఆల్సో ఇన్ ద వరల్డ్. తర్వాత థర్డ్ వన్, ఇంగ్లీష్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ యాజ్ ఏ లింగ్వా ఫ్రాంకా ఇన్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్. తర్వాత ఫోర్త్ వన్, ఇంగ్లీష్ హెల్ప్స్ అస్ గెట్స్ యాక్సెస్ టు గ్లోబల్ ఎడ్యుకేషన్. సో ఇవి ఇంగ్లీష్లో వచ్చినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్లు అనమాట. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.